నమస్కారం, D1 న్యూస్కు స్వాగతం. ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. నేటి నుంచి మేమంతా సిద్ధం యాత్రకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయలోని దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ నుండి ప్రారంభమయ్యి ఈ యాత్ర 21 రోజుల పాటు సాగనుంది. ఇక టీడీపీ నేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి ప్రజాకాలం పేరిట ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఈ నెల 30 నుంచి జనసేన పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభిస్తారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీ కార్యాలయం ప్రారంభించిన నారా భువనేశ్వరి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నేడు పోలవరం నియోజకవర్గం 2వ రోజు టీ నర్సాపురం మండలంలో నారా భువనేశ్వరి పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి మాట్లాడారు. 25,000 కిలోలు అంటే ఎన్ని లక్షల కోట్లు దాని విలువ మీరు చూడాలి, ఆలోచించాలి. దాంతో ఏం చేసుకుంటారండి? ఆ డబ్బుని వాళ్ళు ప్యాలెస్లు కట్టుకుంటారు, వాళ్ళ పొట్టలు నింపుకుంటారు, ప్రజల్ని తప్పుడు దారికి తీసుకెళ్తారు. అదే కాదు, ఆ గంజాయితో యువకుల్ని, ఆడపిల్లల్ని కూడా వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఆ గంజాయికి అలవాటు చేసి మొన్న ఈ మధ్యన ఒక ఆడపిల్లని అట్లా ఎన్నో జరుగుంటాయి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను, నేను అదే అనుకుంటాను. నాకు తెలిసి అంతవరకు ఇంకెన్ని జరుగుతున్నాయో ఈ రాష్ట్రంలో మనకి తెలియకుండా ఆడబిడ్డలు ఏం చేస్తారంటే వాళ్ళు సిక్కేసి కూడా బయటికి రాలేరు, చెప్పుకోలేరు 10 మందికి. అట్లా ఒక ఆడబిడ్డకి గంజాయి అలవాటు చేసి 4 యువకులు ఆ అమ్మాయిని హింసించి ఇంకా ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అట్లానే మన కార్యకర్తలకు వస్తే చంద్రయ్య, మాచర్ల చంద్రయ్య, అది నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ ఘటన అది నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తే విన్నాను. అది ఇప్పటికీ నా హృదయంలో మిగిలిపోయింది. అట్లా 2-3 ఘటనలు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి వెల్లుర్తి ఉప సర్పంచ్తో పాటు మరో 50 ఎస్సీ కుటుంబాలు, 10 ముస్లిం కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వెల్లుర్తి టౌన్ మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు సమక్షంలో చేరారు. నేడు వేములవాడలో వైభవంగా ప్రారంభమైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు. రాజన్న జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఉదయం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గురువారం శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం తిలకించడానికి శివపార్వతులు, జోగినీలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. 30వ తేదీన నగరంలోని పురవీధుల్లో స్వామివారి రథోత్సవం సాగనుంది. శివ కళ్యాణం మహోత్సవాల నేపథ్యంలో 5 రోజుల పాటు భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. బుధవారం సాయంత్రం 3 గంటల వరకు కోడెల మొక్కులు చెల్లింపులు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాలంటీర్లు రాజీనామా చేసిన తర్వాత వారు ఎన్నికల సంఘం పరిధిలోకి రారు. జిల్లా ఎన్నికల అధికారి వివరణ. ఇటీవల సోషల్ మీడియాలో వాలంటీర్లపై వచ్చిన ఒక ప్రకటనలో వివరణగా చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు బుధవారం స్పందించారు. వాలంటీర్ల పదవికి రాజీనామా చేసిన తర్వాత వారిపై కేసు నమోదు చేస్తామని ఎన్నికల సంఘం ఆదేశాలు విడుదల చేసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కలెక్టర్ కార్యాలయం నుంచి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాలంటీరు ఆయన ఒక 5,000 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటారు. సో ఈ గవర్నమెంట్ సర్వెంట్ ఎంత తీసుకొని ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు. సో డబ్బులు గవర్నమెంట్ నుంచి, ఎక్సెక్యూటివ్ నుంచి తీసుకునే వ్యక్తి ఏ వ్యక్తి కూడా డైరెక్ట్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి. ఎలక్షన్ రిలేటెడ్ ఏదైనా క్యాన్వాస్ కావచ్చు. ఇప్పుడు ఆయన రిజైన్ చేశాడు, నాకు ఈ పోస్ట్ వద్దని వెళ్ళిపోయాడు. ఇద్దరిన తర్వాత ఆయన ఫ్రీ పర్సన్ కదా, ఆయన యూ కెన్ పార్టిసిపేట్. దానికి రిస్ట్రిక్షన్స్ ఏంటి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.